సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. క్రిస్టియానిటీ మతంలో ఉన్న ఎస్సీలకి ఎస్సీ రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే అట్రాసిటీ కావచ్చు వర్తించమని చెప్పి ఒక తీర్పు ఇచ్చారు, ఒక క్రిస్టియన్ సంబంధించింది. దాన్ని ఎట్లా చూస్తారా? నిజంగా ఏకీభవిస్తారా? ఈ దేశంలో భారత రాజ్యాంగం అత్యున్నతమైంది. దాన్ని ప్రజలు తమకు తాముగా రూపొందించుకొని పార్లమెంటుకు అధికారం ఇచ్చిండ్రు. పార్లమెంట్ చేసే చట్టాలు ఇలా అందరూ ఆచరిస్తున్నారు. ఏదన్నా చట్ట విరుద్ధమైనప్పుడు న్యాయ సమీక్ష అధికారం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుంది. దాన్ని ఈ దేశంలో అందరం గౌరవించాలి. మరి మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగిందో తెలియదు. హిందూ మతంలో వివక్ష ఉంది అనే ఉద్దేశం కొద్దీ వేరే మతంలోకి పోయినప్పుడు మీకున్న నొప్పేందా? అక్కడ ఉన్నోళ్ళు అక్కడనే ఉండాలి. ఇక్కడ సుఖవంతంగా సౌకర్యవంతంగా ఉంది. ఇక్కడ మాకిచ్చిన రిజర్వేషన్లని మీరు దొబ్బి తినడానికి మీరెవరు? మా అవకాశాలని దొబ్బి తింటున్న దొంగలు కదా ఇవాళ దీన్ని వక్రీకరించి మాట్లాడేటోళ్ళు. మరి వివక్ష లేని సమాజం కాడనే ఉన్నారు కదా, మేము వివక్షలనే చేస్తున్నాం కదా. అందుకని మాకు అవసరం. మీకు రిజర్వేషన్లు కావాలనుకుంటే మీరు హిందూ మతంలో ఉండండి మా లెక్క. లేదు అంటే వదులుకున్న మతం గురించి మాట్లాడే హక్కు కానీ, నైతికత కానీ, రైట్ కానీ మీకు లేదు. చాలామంది చాలా ఆర్టికల్ గురించి చెప్తుండ్రు. ఇలా మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వక్రీకరిస్తుండ్రంటే ఇలా మీరు భారత రాజ్యాంగాన్ని హవలేయాలని చేస్తున్నారు మీరు. ఇలా అది గుర్తుపెట్టుకోవాలి. ముందు ఏదో అంటారు చూడు, భర్త చేస్తే బాధ్యతలు తెలుస్తాయట, భార్య చేస్తే సంసారం తెలుస్తుందట. అట్లా తెలుస్తుంది. మీకేం తెలుసు? మీకు మీది నోరా మోరా ఎవరికి అర్థమైతే లేదు ఏం మాట్లాడుతున్నా అనేది. మీకు అనుకూలంగా వస్తే గొప్పయి, కోర్టులు గొప్పయి, చట్టాలు గొప్పయి. మీకు వ్యతిరేకంగా వస్తే చట్టాలు తప్పు. మీరే ఆలోచించుకోవాలి. జడ్జి మిశ్రా ఒక బీజేపీ కార్యకర్తల మాట్లాడినని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా భారత రాజ్యాంగాన్ని రాసింది ఒక కమిటీ ఉంది. కమిటీలోని సభ్యులు రాసినప్పటికీ దానికి ప్రదాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం కీర్తిస్తాం. ఇలా ఆయనను అవమానిస్తున్నాం మీరు. ఇలా ఆయన బతికున్నప్పుడే కదా చేసింది. చట్టం గురించి మాట్లాడేటప్పుడు, చట్టాల గురించి తెలుసుకునేటప్పుడు చట్టాలని లోతుగా చదవండి. అడ్వకేట్ల కంటే గొప్పల్లా మేము లాలు చదివినరా, ఎల్ఎల్బి చదివినరా, ఎల్ఎల్ఎంజీ చదివినరా, లేకపోతే పిహెచ్డీలు చేసినరా? మీరు వక్రీకరిస్తుండ్రు. మీకు 1950 మీ చట్టం ప్రకారం రూల్ 3 ప్రకారమే తీర్పిచ్చింది. దాన్ని ధిక్కరించి ఇవ్వలేదు కదా. ఇవాళ అదే కాదు, ఇవాళ నా దృష్టిలో ఉన్నది 2 ఉమ్మడి రాష్ట్రాలలో క్రిస్టియన్ కానుకల పేరట తెలంగాణలో 3,10,000 మంది తీసుకున్నారు క్రిస్టియన్ కానుకలు 2016 నుంచి ఇప్పటి వరకు. వాళ్ళు కూడా క్రిస్టియన్లే అవుతారు. నేను ప్రూవ్ చేస్తా, మంది కాదు. ఇలా మీరేదో జబ్బలు జరుస్తున్నారు కదా, జబ్బలు జరిసే మీరు మీ కుటుంబాలు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ మా రిజర్వేషన్లు దొబ్బి తింటా అంటే మేము ఊకోం. ఇలా మేము ఆయా కమ్యూనిటీలల్లో వివక్షను ఎదుర్కొంటూ ఆ వివక్షకు పొందుతున్న ఉపశమనమే ఇది మాకు. కాబట్టి మా రిజర్వేషన్లు దొబ్బి తినే హక్కు కానీ, రైట్ కానీ మీకు ఎవరికి లేదు. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, క్రిస్టియన్లో ఉన్న దళిత వర్గాలు ఏం చెప్తున్నారంటే, మేము అది మతంగా అనుకోవట్లేదు, ఒక మార్గాన్ని ఎంచుకున్నాం. అది మేము ఏదైతే చర్చ నుంచి బయటకు వస్తే మేము దళితులమే కదా, ఆ వివక్ష మా పైన చూపిస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రపంచంలో మతం కాదు మార్గం అనుకున్నప్పుడు ప్రపంచంలో క్రిస్టియానిటీని ఒక మతంగా గుర్తించారు. మన ఇస్లాంను ఒక మతంగా గుర్తించినప్పుడు, ఈ భారత రాజ్యాంగం గుర్తించినప్పుడు నువ్వెవడా భాష్యం చెప్పడానికి? అయితే నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వు చట్టాన్ని మార్పు చేసుకో. అప్పుడు అందరం అంగీకరిస్తాం చట్టబద్ధంగా. పార్లమెంటు చేసే చట్టాలకు చిరాసా వహిస్తాం. ఎన్నికైన తర్వాత అవసరమైతే మార్చుకుంటాం ప్రజాభిప్రాయం మేరకు. మీ అభిప్రాయాన్ని చూపెట్టండి. ఇలా ఎవరిని కడుపు కొడుతుండ్రు మీరు? ఎవరిని కడుపు కొడుతుండ్రు? ఆయా సామాజిక వర్గాలల్లో వెనుకబడ్డోడు ఇంకా వెనుకబాటు గురి చేస్తుండ్రు మీరు. అక్కడ లబ్ధి పొందుతుండ్రు, ఇక్కడ లబ్ధి పొందుతుండ్రు. కాబట్టి మీ దొంగ మాటలు, మీ లంగ మాటలు సమాజం
యాక్సెప్ట్ చేయి, గుర్తుపెట్టుకోవాలి. అలా మీరు శిఖండి లాంటి వాళ్ళు మీరంతా ఇటు అటు డ్యూయల్ రోల్ వేస్తారు. మీరు ఎన్నో ఒక కాడ ఉండు. మేము మంచైనా చెడ్డైనా హిందూ మతంలోనే ఉన్నాం. ఈ వివక్షని ఇవాళ ఆ రోజు అంబేద్కర్ గారు కూడా చెప్పిండు, ఇలా నేను పరాయి మతంలోకి పోతే ఈ మతం మీద నేను కొట్లాడలేను, పరాయోని అయిపోతా, కాబట్టి ఈ మతంలోనే ఉండి కొట్లాడతా అని ఇలా బౌద్ధిజం తీసుకున్నాడు. మరి మీకేమైంది అంటే సొమ్ము ఒకటిది సోకు ఒకటిదా? సొమ్ము నాది కావాలి, సోకు నీది కావాలనా? అది ఇట్లనే ఉంటుంది. ఇవాళ ఇది కాదు, 2 రాష్ట్రాలల్లో తెలంగాణ రాష్ట్రంలో 3,10,000 మంది డాటా ఉంది. దాన్ని ఖచ్చితంగా హైకోర్టులో సవాల్ చేస్తాం, తీర్పు తీసుకొస్తాం. మీ అందరినీ బీసీసీలుగా మా హక్కున ఏర్చుకుంటాం. ఇలా మేము బీసీసీలు అని చేసి మా పక్కన కూకుండా పెట్టుకొని వివక్ష లేని సమాజాన్ని మేము చూపిస్తాం. హిందూ మతంలోనే వివక్ష లేకుండా చూడొచ్చు కదా. సి సర్టిఫికేట్ తీసుకొని వివక్ష లేకుండా చూసే బదులు హిందూ మతంలో ఉన్న దళితులకు వివక్ష లేకుండా చూడొచ్చు కదా. ఒకసారి కుల వ్యవస్థ పునాదులు అనేటివి ఒకసారి రాలే, మనం అనుకున్నప్పుడు ఒకసారే పోదు. పుట్టిన పిల్లగాడు పుట్టంగానే లేచి నడవడు. కాబట్టి రోజు రోజుకి ఇవాళ ఒకప్పుడు మా ఊర్లలో ఆయా సామాజిక వర్గాలన్నీ దూరం పెట్టిన సందర్భాలు వాస్తవం, ఒప్పుకుంటున్నాం. ఈరోజు సమానంగా సమానంగా కుక్కుంట పెట్టుకుంటున్నాం, కలిసి తింటున్నాం, కలిసి ఉంటున్నాం, కలిసి పంటున్నాం. వివక్ష పోతుంది. వాళ్ళ అభివృద్ధి జరిగిన కొద్దీ వాళ్ళ ఏదైతే విద్యా ఉపాధి అవకాశాలలో సమాన అవకాశాలు దొరుకుతున్నాయి. కాబట్టి అది రోజు రోజుకి రూపు మారుతుంది. కానీ ఒక్కసారి మారాలనుకోవడం మనం కూడా పొరపాటు. సో కాబట్టి ఆ మార్పు మొదలైంది, చివరి దశలో ఉంది. 75% సమాజం మార్పు వచ్చింది, 25% ఉంది. దీనికోసం పాటుపడతాం, మేము బరాబరి పాటుపడతాం. ఒక మనిషిని సాటి మనిషిగా చూస్తాం. మా లోపల కూడా ఈ హిందూ మతంలో ఉన్న మార్పు అనేది ఏళ్ళ తరబడి రూపాంతరం చెందింది కాబట్టి బతికుంది, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేది. కాబట్టి అది రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పుకు మేము కూడా భుజం కలుపుతాం, నలుగురితోటి కలిసి నడుస్తాం. కాబట్టి అట్లాంటి ఆలోచన మనకు అవసరం లేదు. సో కాబట్టి ఈ సమాజంలో వివక్షకు గురైన వాళ్ళకే రిజర్వేషన్లు, కాబట్టి హిందూ మతానికే రిజర్వేషన్ల ప్రతిపాదన కల్పన ఆనాటి రాజ్యాంగవేత్తలు చేసింది. కాబట్టి బరాబరి హిందూ మతంలో ఉన్న వాళ్ళకు దక్కాలి. హిందూ మతాన్ని వదిలిపెట్టిన ఏవైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మీ మతాలను ఆచరించండి. బీసీసీలో ఉన్న రిజర్వేషన్లు అనుభవించండి. కావాలంటే మా సంఖ్య పెరిగింది, కొంత పెంచండి అని అడుగుర్రి. మీరు బీసీసీలో పెంచండి అని అడుగుర్రి. కాబట్టి ఈ రకమైన సూచన ప్రభుత్వాలకు చేస్తే సరిపోతుంది. కానీ మీరు భారత రాజ్యాంగాన్ని అవమానించడం, సుప్రీంకోర్టును అవమానించడం, న్యాయ వ్యవస్థని అవమానించడం, మన పార్లమెంటరీ వ్యవస్థని అవమానించడం అనేది తప్పుడు విధానం, తప్పుడు పద్ధతి. అంటే పార్లమెంట్లో చట్టం కాలేదు కానీ చట్టం కానీ సుప్రీంకోర్టు తీర్పును అందరిపై ఉత్తరం కరెక్ట్ కాదని క్రిస్టియానిటీ ఎస్సీలు మాట్లాడుతున్నారు. ఒకసారి ఫస్ట్ ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసి చదివితే చట్టం ఏం చెప్పింది, వీళ్ళు చేసిన పని ఏంది అనేది అర్థమవుతుంది. ఫస్ట్ తీసుకొని చదివి చూడాలి. భారత రాజ్యాంగాన్ని చదవాలి. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చదవాలి. ఒకవేళ అది తప్పైనప్పుడు నీకు న్యాయ సమీక్షాధికారం ఉంది, అప్పీల్ కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు అప్పీల్కి వెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఆ అవకాశం ఉంది నీకు. సో కాబట్టి దీని గురించి అంత కలత చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ మతాలని మీరు ఆచరించండి. ఈ దేశం లౌకిక దేశం అనేది చెప్తుంది. కాబట్టి ఈ లౌకిక దేశంలో అందరూ ఉండడానికి అవకాశం ఉంది, అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కలత చెందాల్సిన అవసరం లేదు. ఈ తీర్పు అనేది ఓసీలలో మతం మారిన వాళ్ళకి, బీసీలలో మతం మారిన వాళ్ళకి, ఎస్సీలలో మతం మారిన వాళ్ళకి, ఎస్టీలలో మతం మారిన వాళ్ళందరికీ అప్లై అవుతుంది. ఒక్క ఎస్సీలకే అనేది ఆ జడ్జిమెంట్లో సారాంశం. ఒక అట్రాసిటీ కేసు మీద పోయిన అంశం కాబట్టి అలా ఆ దళిత క్రిస్టియన్కి సంబంధించిన ఇష్యూ కనిపిస్తుంది. కాబట్టి ఓన్లీ
ఇది ఎస్సీలకు సంబంధించిన విషయం అని చెప్పుకుంటుర్రు. అది తప్పు, పొరపాటు.